బంగారు గొడ్డలి కథ. ఒకానొక ఊళ్ళో రామయ్య, కనకయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. రామయ్య నిజాయితీపరుడు కాగా కనకయ్య అత్యంత ఆశపరుడు. ఇద్దరు ఊరికి ఆనుకుని ఉన్న అడవిలోకి వెళ్లి కట్టులు కొట్టుకొచ్చి అమ్మి జీవనం సాగిస్తుండేవారు. ఒకరోజు రామయ్య కట్టులు కొడుతుండగా గొడ్డలి జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది. తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డున కూర్చుని ఏడుస్తుంటాడు. అయ్యో, నా గొడ్డలి నీటి పాలయిందే. నాకున్న ఒక్కగానొక్క జీవనాధారం అదే కదా. ఇప్పుడు నేను ఏం చెయ్యాలరా దేవుడా అంటూ రామయ్య బలబలా ఏడ్చాడు. అతని దుఃఖాన్ని చూసి ఆ నది దేవత ప్రత్యక్షమై ఏం జరిగిందని అడిగి తెలుసుకుని నది దేవత వెంటనే నదిలో నుంచి ఒక బంగారు గొడ్డలి తీసి, ఇది నీదేనా అని అడిగింది. వెంటనే నాది కాదు అని అన్నాడు. ఇది దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి నీదా అని అడిగింది. నాది కాదు. అది కాదంటాడు. దేవత మరలా ఇనుప గొడ్డలు తీసి నీదా అని అడిగింది. అవును తల్లి, ఆ గొడ్డలి నాదే, నాకిచ్చేయి తల్లి అని దానిని సంతోషంగా తీసుకుంటాడు. నది దేవత రామయ్య నిజాయితీని మెచ్చుకుని ఇనుప గొడ్డలతో పాటు బంగారు, వెండి గొడ్డలు కూడా బహుమతిగా ఇచ్చేస్తుంది. కనకయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి, బంగారు గొడ్డల గురించి వాకబు చేస్తాడు. రామయ్య నదీ దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుండి జరిగిందంతా చెప్తాడు. ఇది విని కనకయ్యలో దుర్బుద్ధి పుడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఒక ఇనుప గొడ్డలిని తీసుకుని కట్టెలు కొడుతున్నట్లు నటిస్తూ కావాలని గొడ్డలిని నీటిలో పడేస్తాడు కనకయ్య. నది ఒడ్డున కూర్చుని దొంగ ఏడుపు మొదలు పెడతాడు. నది దేవత ప్రత్యక్షం కాగా తన గొడ్డలు పడిపోయిన విషయం చెప్పి బోరున వినిపిస్తాడు. దేవత నీటిలో నుంచి బంగారు గొడ్డలి తీస్తుంది. అదే తల్లి, అదే నా గొడ్డలి అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అబద్ధం చెప్తాడు. దేవతకు కోపం వచ్చి వెంటనే బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోతుంది. బంగారం, వెండి గొడ్డళ్లు రాకపోగా తన జీవనాధారమైన ఇనుపు గొడ్డలు కూడా పోవడంతో కనకయ్యకు బుద్ధి వస్తుంది. అందుకే అంటారు, నిజము మేలు చేస్తే అబద్ధం ఆపద తెస్తుందని. కృతజ్ఞత లేని పాము. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో ఒక పెద్ద పాము ఉండేది. అది ప్రతి జంతువు ముందు అయిన దానికి కాని దానికి బుసలు కొట్టేది. దానికి విపరీతమైన గర్వం. పైగా కోరల్లో విషం ఉండటంతో ఎవ్వరూ దానితో స్నేహం చేయడానికి సాహసించేవారు కాదు. ఈ అడవికి రాజు సింహం కాదు. చూడండి, ఇక్కడంతా నేను చెప్పినట్టుగానే నడుచుకోవాలి. కాదు కూడదని నా మాట వినడానికి ఎవరైనా ప్రయత్నించారో ఖబర్దార్ అంటూ అందరినీ హెచ్చరించేది. అది ఎదురు పడితే ఎందుకొచ్చిన గొడవ, కాటేస్తే ప్రాణాలే పోతాయని అంతా తప్పించుకుని తిరిగేవారు. దానికి ఎదురు లేకపోవడంతో ఇలా అడవంతా దాని ఇష్టానికి తిరుగుతూ ఉండేది. అలా కాలం గడుస్తుండగా ఒకానొక రోజు అడవిలో సంచరిస్తున్న ఆ పాము వేటగాళ్లు తీసిన ఒక పెద్ద గోతిలో పడిపోతుంది. బయటకు రావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది, కానీ ప్రయోజనం ఉండదు. రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరిచింది. ఆ అరుపులు విని కొన్ని జంతువులు అక్కడికొచ్చి గోతలో ఉన్న పాముని చూశాయి. పాపం, ఈ అడవికి రాజును అనుకుంటున్న పావుగారు కళ్ళు కనపడక పుట్టలోకి వెళ్ళబోయి గోతిలో పడినట్టున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటో అని వెటకారంగా అంది నక్క. పైకి రాగలరని నా పెట్టు 5 గుడ్లు అని కోడి అనడంతో, రాలేరు, నా పెట్టి 10 లీటర్ల పాలు అని ఆవు అనడంతో, మాటలు ఆపి ముందు నన్ను పైకి లాగండి అని అంది పాము. అమ్మమ్మ, నీతో పెట్టుకునే సాహసం మేం చేయలేం తల్లి. ఎవరైనా కొరివితో తలగొక్కుంటారా? వస్తాం, బై బై అనేసి అన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాయి. చేసేది లేక రక్షించండి, రక్షించండి అని గట్టిగా అరిచింది పాము. అప్పుడే అడవిలో రహదారి గుండా వెళుతున్న ఇద్దరు బాటసారులు ఆ అరుపులు విన్నారు. ఎవరికి ఏమైందో అనే ఆతృతతో ఆ గొయ్యి దగ్గరకొచ్చి చూశారు. గోతిలో రక్షించండి, రక్షించండి అంటూ అరుస్తూ పాము కనిపిస్తుంది. పాము, పాము, వెళ్ళిపోదాం పదా అన్నాడు మొదటివాడు. పాపం, పాము ఆపదలో ఉందిరా, రక్షిద్దాంరా అని అన్నాడు రెండోవాడు. అది విషపు జంతువురా, కాటేస్తే ప్రమాదం అన్నాడు మొదటివాడు. మనం కూడా దాని గురించి చెడుగా ఎందుకు ఆలోచించాలి? మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా ఇలా వదిలేస్తే మనం ఏం చేస్తాం?
అన్నాడు రెండోవాడు. సరే, నీ ఇష్టం. నేను మాత్రం ముందు ఈ ప్రమాదకరమైన అడవిని దాటి వెళ్తాను. ఆ తర్వాత నువ్వేమైనా చేసుకో అని మొదటివాడు అక్కడి నుండి వెళ్ళాడు. బాటసారి తన దగ్గర ఉన్న సంచిని కర్ర కట్టి ఆ బావిలోకి దింపాడు. ఆ పాము సంచిలోకి దూరి పైకి వచ్చింది. అలా సంచిలో నుంచి బయటికి వచ్చిన పాము కోపంతో బుసలు కొట్టి బాటసారిని బలంగా కాటువేసింది. ఆ, నా మిత్రుడు చెప్పినా వినకుండా నిన్ను కాపాడాను. నాకు తగిన శాస్తే జరిగింది అని అంటూ బాటసారి ప్రాణం వదిలేశాడు. అందుకే పిల్లలు, పెద్దలు చెబుతారు, అపకారం చేసేవాడికి ఉపకారం చెయ్యకూడదు అని. 7 చేపల కథ. అనగనగా ఓ రాజుగారుండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఓ రోజు ఆ రాజకుమారులంతా కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. తలా ఒక చేపని పట్టారు. అలా పట్టిన చేపల్ని ఎండపెట్టగా ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేప నువ్వెందుకని ఎండలేదు అని అడిగాడు ఆ చేపని పట్టుకున్న రాజకుమారుడు. గడ్డివాము ఎండగడ్డొచ్చింది అని చెప్పిందా చేప. గడ్డివాము గడ్డివాము, నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు? ఆవు నన్ను తినకుండా వదిలేసింది అంది గడ్డివాము. ఓ ఆవు, నువ్వెందుకు గడ్డివామును తినలేదు? నా యజమాని నన్ను వదల్లేదు అంది ఆవు. నువ్వు ఆవుని ఎందుకు వదల్లేదు అని అతని యజమాని అడిగాడు. మా బామ్మ నాకు అన్నం పెట్టలేదు అని చెప్పాడు యజమాని. బామ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే, మా ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అని చెప్పింది బామ్మ. బాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. చీమ నన్ను కుట్టింది అన్నాడు చిన్న బాబు. చీమా ఓ చీమా, నువ్వెందుకు బాబును కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అంది చీమ. పుల్లటి ద్రాక్ష పళ్ళ కథ. అనగనగా ఓ నక్క ఉండేది. ఓ రోజు ఆ నక్కకి ఎలాంటి ఆహారము దొరకలేదు. ఇంతలో ఆ నక్కకి ఓ తీగ నుంచి వేలాడుతున్న ద్రాక్ష గుత్తి కనిపించింది. ఆ ద్రాక్షని చూడగానే ఆ నక్క నోరు తెగ ఊరింది. ద్రాక్షని అందుకునేందుకు నక్క పదే ఎగిరింది. కాని ఎంత ఎగిరినా కూడా ఆ నక్కకి ద్రాక్ష పళ్ళు అందనే లేదు. ఎగిరి ఆ నక్క తెగ అలసిపోయింది. చిచ్చి, ఈ పుల్లటి ద్రాక్ష నాకు వద్దే వద్దు అనుకుంటూ అది అడవిలోకి వెళ్ళిపోయింది. కుక్క నోట్లో ముక్క. ఓ కుక్క వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. దాని నోట్లోనేమో ఓ మాంసం ముక్కింది. అకస్మాత్తుగా ఆ కుక్కకి నీటిలో తన నీడ కనిపించింది. ఆ నీడ వేరే కుక్కదేమో అనుకుందది. అంతే, తన నీడను చూసి తానే మొరగడం మొదలుపెట్టింది. అంతే, దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీటిలో పడిపోయింది.
తోలు కప్పుకున్న గాడిద. చాలా చాలా రోజుల కిందట ఓ గాడిద ఉండేది. దానికి ఓ రోజు ఓ సింహం తోలు కనిపించింది. వెంటనే ఆ సింహం తోలుని కప్పేసుకుంది గాడిద. సింహం తోలు కప్పుకున్న గాడిదని చూసి అంత సింహమే అనుకున్నారు. దాన్ని చూసి జనమంతా భయపడిపోయారు. మిగతా జంతువులు భయపడసాగాయి. దాంతో ఆ గాడిద నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. ఒక రోజున పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గాడిద మీద ఉన్న సింహం తోలు కాస్త ఎగిరిపోయింది. ఇంకేముంది, గాడిద రహస్యం కాస్త బయటపడిపోయింది. ఇన్నాళ్ళు ఈ గాడిదని చూసి సింహం అనుకున్నామే అంటూ జనం ఆ గాడిదని ఊర్లోంచి తరిమి పారేశారు. చీమకు పక్షి సాయం. చాలా రోజుల క్రితం ఓ పక్షి, ఓ చీమ ఉండేవి. ఆ రెండూ కలిసి ఓ చెట్టు మీద నివసించేవి. ఓ రోజు జోరున వర్షం కురవసాగింది. ఆ వర్షానికి చీమ కాస్త కొట్టుకుపోయింది. చీమ కొట్టుకుపోవడం చూసిన పక్షి వెంటనే కొన్ని ఆకులను తుంచి వాటిని నీటిలో వదిలింది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న చీమ వాటిలోని ఓ ఆకు మీదకి చేరుకుని తన ప్రాణాలు దక్కించుకుంది. కొన్నాళ్లకు ఓ వేటగాడు అడవిలోకొచ్చాడు. ఆ వేటగాడి కన్ను పక్షి మీద పడింది. వెంటనే దాన్ని చంపేందుకు తన విల్లుని పైకెత్తాడు. ఇది చూసిన చీమ వెంటనే ఆ వేటగాడి కాలి మీద కుట్టింది. అంతే, ఆ వేటగాడి బాణం గురి తప్పింది. పక్షి కాస్త హాయిగా ఎగిరిపోయింది. తెలివైన కోడి. అనగనగా ఓ నక్క. అది తెగ ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని తిరగసాగింది. ఇంతలో దానికి ఓ ఇంటి మీదకెక్కి కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని ఎలాగైనా కిందకి దించాలనుకుంది నక్క. అరే కోడిగారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందండోయ్. ఏంటో ఈ మధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నారు. బాగా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇలా కిందకి రండి. మీ నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాను అంది నక్క, ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తూ. నిజమే నక్క బావా, నేను చాలా నీరసంగా ఉన్నాననుకో. ఇంత నీరసంలో నేను కిందకి కూడా దిగిరాలేను అంటూ జవాబిచ్చింది తెలివైన కోడి. కోడి తనకంటే తెలివైందని నక్కకి అర్థమై నిదానంగా అక్కడి నుంచి తప్పుకుంది. పిల్లి మెడలో గంట. ఒక పాత ఇంట్లో బోలెడెలకలుండేవి.
అదే ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది. ఇంట్లో తిరిగే ఎలుకలకి పిల్లంటే చచ్చేంత భయం. ఆ పిల్లి ప్రతిరోజు ఎలుకల మీద పడి వాటిని చంపి పారేసేది. అలాంటి పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఎలుకలకి పెద్ద సమస్యగా మారిపోయింది. ఓ రోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి. పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తెగ ఆలోచించాయి. ఇంతలో ఓ ఎలుక ఆ పిల్లి మెడలో ఓ గంట కడితే సరి అంది. బాలే ఆలోచన అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఆ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామకమల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మ, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమానిగా అతని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా, రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు. నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్క అంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్నిలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడుతుంది. అలా ఆ యజమాని దుడ్డు కర్రతో గాడిదని చావుబాస్తాడు. అందుకే అన్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.